హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి బ్లౌజ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్‌గా ఏ విధంగా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నానన్నమాట. బ్లౌజ్ అనేది ఎప్పుడైతే మనము పర్ఫెక్ట్‌గా కట్ చేసుకుంటామో స్టిచ్చింగ్ అనేది అంత నీట్‌గా అయితే వస్తదండి. అప్పుడే ఫిట్టింగ్ అనేది వస్తదనమాట. ఏదైనా సరే మనకి కటింగ్ ప్రాసెస్‌లోనే ఉంటదండి. కటింగ్ కనుక మనం తప్పుగా కట్ చేస్తే ఫిట్టింగ్ అనేది రాదనమాట. ఈ విధంగా ఫస్ట్ వచ్చేసి కింది వైపున ఒక పావించి అయితే ఖర్చు కోసం అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి ఏంటంటే మనము కింది వైపున నడుము దగ్గర బెల్ట్ అనేది వేసుకుంటాం కదా, దానికోసం అనమాట. అదే విధంగా ఈ యొక్క బ్లౌజ్కి వచ్చేసి నాకు 1 ఇంచ్ పొడవైతే పెట్టమన్నారండి. అంటే ఎక్స్ట్రాగా 1 ఇంచ్ పొడవు అనేది పెట్టమన్నారు. మన ఈ 2 వేళ్ళ వెడల్పు మనకి 1 ఇంచ్ అయితే వస్తదండి. ఈ విధంగా 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా కింది వైపున అయితే నేను మార్క్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ యొక్క పొడవు అనేది షోల్డర్ యొక్క మిడిల్ పార్ట్లో ఈ విధంగా పట్టేసుకొని కింది వైపున మనము ఈ విధంగా అయితే చూసుకోవాలి. ఈ విధంగా చూసుకొని పొడవైతే మార్క్ చేసేసుకోవాలండి. ఇలా పొడవు అనేది మార్క్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము పై వైపున ఒక లైన్ అయితే ఈ విధంగా వేసేసుకోవాలండి. స్కేల్తో ఈ విధంగా క్రాస్ లైన్ అయితే వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి నడుము యొక్క వెడల్పు ఇక్కడ 1 ఇంచ్ మార్క్ చేశాను కదా, దీన్ని వచ్చేసి నాకు బ్యాక్ నెక్ డీప్ అయితే పెట్టమన్నారండి. వీప్ అనేది ఆది జాకెట్కి ఎంత ఉందో అంతే పెట్టమన్నారనమాట. దానికోసం వచ్చేసి నేను కింద మార్కింగ్ దగ్గర నుంచే వీపు పొడవు అయితే తీసుకున్నాను. ఈ విధంగా పొడవు అనేది మార్క్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ యొక్క మనము పొడవు అంటే నడుము లూజ్ అనేది ఎంత ఉందో చూసుకోవాలన్నమాట. ఈ నడుము లూజ్ యొక్క కొలతను ఏ విధంగా తీసుకోవాలి అంటే మనము కాజా పట్టీ ఉంది కదండి, ఈ కాజా పట్టీని వదిలేసి అయితే మనం తీసేసుకోవాలి. ఇది వచ్చేసి 33 ఇంచులు అయితే వచ్చేసింది అనమాట. దీని యొక్క నడుము లూజ్ వచ్చేసి 33 ఇంచుల్లో 4వ భాగాన్ని అయితే మనం ఈ కింది వైపున అయితే మార్క్ చేసేసుకోవాలండి. 4వ భాగం ఎందుకు మార్క్ చేసుకోవాలంటే మనకి ఫ్రంట్ బ్యాక్ మొత్తము కలిపేసి 33 ఇంచులు అనమాట. అంటే ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాం కాబట్టి 33 ఇంచుల్లో హాఫ్ వచ్చేసి ఇక్కడ కట్ చేసుకోవాలి. ఇక్కడ క్లాత్ అనేది డబల్ ఫోల్డింగ్లో ఉంది కాబట్టి దాన్ని బట్టి మనము 4వ భాగం అనేది వేసేసుకోవాలన్నమాట. దీని ఆధారంగా ఇక్కడ వచ్చేసి నేను షోల్డర్ అదేవిధంగా నెక్ వెడల్పు రెండు కలిపి కూడా ఒక 5 ఇంచులకైతే మార్క్ చేసుకుంటే సరిపోతుందండి. 5 ఇంచెస్ అయితే ఇక్కడ నేను షోల్డరు అదేవిధంగా నెక్ విడ్త్ రెండు కలిపేసి అయితే మార్కింగ్ అయితే చేసేస్తున్నాను అనమాట. ఈ విధంగా చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి నెక్ విడ్త్, దీనిలో వచ్చేసి నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచులకు మార్క్ చేస్తున్నాను. మిగతాది వచ్చేసి మనకి షోల్డర్ వెడల్పు అయితే వస్తుందండి. ఈ విధంగా నెక్ విడ్త్ మార్క్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనము చంక డౌన్ అనేది ఎంత చేసేసుకోవాలి, 6 ఇంచుల చంక డౌన్ అనేది ఈ సైజు వరకు అయితే సరిపోతుందండి. ఈ విధంగా టేబుల్ని కింది వైపుకు పెట్టేసుకొని 6 ఇంచుల దగ్గర అయితే ఒక మార్కింగ్ వేసేసేయాలన్నమాట. ఈ విధంగా వేసిన తర్వాత మనం ఏం చేయాలంటే పై వైపున నెక్ షోల్డర్ రెండు కలిపి 5 ఇంచెస్కి మార్క్ చేసాం కదా, ఇక్కడ వచ్చేసి నెక్ అనేది 2.5 అనమాట. మిగతాది వచ్చేసి 2.5 వచ్చేసి అది షోల్డర్ పార్ట్ అని చెప్పేసి అయితే ఇక్కడ మీకైతే క్రాస్ అయితే చూపిస్తున్నాను, మీకు అర్థమవుతుందని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి చంక డౌన్ 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ కూడా పైన ఏదైతే 5 ఇంచులు మార్క్ చేసామో కింది వైపున కూడా ఇక్కడ 5 ఇంచుల దగ్గర ఒక పాయింట్ అయితే ఇవ్వాలండి. ఈ విధంగా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనము నెక్ యొక్క కింది వైపున బ్రాడ్ ఎంత కావాలో చూసుకోవాలండి. పైన వచ్చేసి 2.5 ఇంచులకు మార్క్ చేశాను కదా, ఈ కింది వైపున ఒక 1/2 ఇంచే యాడ్ చేసి 2.5 ఇంచులకు అయితే మార్కింగ్ అయితే చేస్తున్నానండి. ఈ విధంగా 2.5 ఇంచుల దగ్గర మార్క్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము స్కేల్తో ఈ విధంగా ఫస్ట్ ఒక స్ట్రైట్ లైను అదేవిధంగా క్రాస్ లైను బాక్స్ షేప్ వచ్చేటట్లుగా క్రాస్ లైన్ రెండు కూడా డ్రా చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా మార్కింగ్స్ అనేది మనము నీట్గా మార్క్ చేసేసుకుంటే మనకి కుట్టుకున్నప్పుడు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అయితే వస్తుందండి. అదేవిధంగా చంక వైపు కూడా చూడండి, మనము బాక్స్ షేప్ వచ్చేటట్లుగా ఈ విధంగా మార్కింగ్ అయితే వేసేసుకోవాలన్నమాట. ఈ కార్నర్లో మనము 1.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఏంటంటే మనము ఇక్కడ చంక కర్వ్ అనేది తీసేసుకోవాలన్నమాట. ఈ విధంగా చంక కర్వ్ అనేది తీయటం మీకు రాదనుకోండి, ఈ యొక్క స్కేల్ని అయితే యూజ్ చేసుకోండి. ఈ యొక్క స్కేల్ని యూజ్ చేసి ఇది ఎక్కడైతే అడ్జస్ట్ అవుతుందో చూసుకోండి. ఈ విధంగా చూసుకొని మనము లైన్ అనేది ఈ విధంగా డ్రాయింగ్ అయితే వేసేసుకోవచ్చండి. ఈజీగా మనము చంక కర్వ్ అయితే చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. ఈ విధంగా కర్వ్ అయితే తీసేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనము నెక్ సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా ఈ యొక్క స్కేల్ని యూజ్ చేసి మనము కర్వ్ అనేది తీసేసుకోవచ్చు అండి. ఈ కింది వైపున వచ్చేసి ఇప్పుడు మనము 33 ఇంచెస్ నడుము లూజులో 4 అంటే మనకి ఎంత వస్తుంది,
8ని 4 టైమ్స్ కలిపితే 32 వస్తదండి. అదేవిధంగా 1 ఇంచ్ అయితే మిగులుతది కదా! అందులో పావించ్ అంటే ఒకటో భాగం మొత్తం వచ్చేసి 8 పావించులు ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఈ విధంగా మీకు అర్థం కాలేదనుకోండి, అప్పుడేం చేస్తారు, ఈ యొక్క టేబుని మామూలుగా 33 ఇంచెస్ వరకు చూసుకోండి. ఈ యొక్క 33 ఇంచెస్ ఉంది కదా! ఈ యొక్క 33 ఇంచెస్ దగ్గర ఫస్ట్ అయితే టేబుని హాఫ్‌కి ఫోల్డ్ చేసేసేయండి. ఈ విధంగా హాఫ్‌కి ఫోల్డ్ చేసి నెక్స్ట్ మరలా మరో ఫోల్డింగ్ గూడా వేసేసేయండి. ఇప్పుడు మనకి ఇవి 4 ఫోల్డింగ్స్ వచ్చినాయన్నమాట. అంటే 33 ఇంచెస్‌లో నాలుగో భాగాన్ని ఈ విధంగా గూడా మనము చూసుకోవచ్చండి. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని మనం ఈ విధంగా ప్రెస్ చేస్తే ఏంటంటే ఇక్కడ మార్కింగ్ అనేది పడతదనమాట. మీరిక్కడ చూడొచ్చు ఎగ్జాక్ట్‌గా అదే 8 ఇంచులు చూడండి. 8 మీద 2 గీతలైతే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా! 8 ఇంచులే మనకి ఇక్కడ వచ్చేస్తది. మీకు తెలిస్తే ఆ విధంగా చూసుకోండి. లేదంటే ఈ యొక్క టేప్‌ని 4 ఫోల్డింగ్స్ వేసేసుకొని ఈ విధంగా అయితే చూసేసుకొని ఈ యొక్క మార్కింగ్ అయితే కింది వైపునైతే మార్క్ చేసేసుకోవచ్చండి. 2 ప్రాసెస్‌లు అయితే మీకు ఇక్కడైతే చూయించాను. మీకు ఏది ఈజీగా ఉంటదనుకుంటే దాని ప్రకారం అయితే మార్క్ చేసేసుకోండి. ఎక్స్ట్రాగా 1 ఇంచ్ అయితే మనము బ్యాక్ సైడ్ టక్సులు వేస్తాం కదా! దానికోసము మరలా ఆ సైడు వేసుకున్నదొచ్చేసి మనము ఖర్చండి. ఎక్స్ట్రా ఖర్చు అనేది మీరు ఎంతైతే పెట్టుకోవాలనుకున్నారో అంత పెట్టేసుకోండి. ఇక్కడ మనం నడుము లూజ్ అని మార్క్ చేసాం కదా! నెక్స్ట్ వచ్చేసి చంక దగ్గర లూజ్ ఏ విధంగా చూసుకోవాలి, నడుము లూజ్‌కి +5 ఇంచెస్ అయితే యాడ్ చేసుకోండి. ఏ బ్లౌజ్‌కైనా సరే మనము +5 ఇంచెస్ అనేది యాడ్ చేసేసుకుంటే మనకి సరిపోతదనమాట. ఇప్పుడు 5 ఇంచెస్ యాడ్ చేస్తే మనకి ఎంతొస్తది? 38 ఇంచెస్ వస్తది. ఆ 38 ఇంచెస్‌లో కూడా నాలుగో భాగాన్నయితే మనము ఈ చంక దగ్గర మార్క్ చేసుకోవాలనమాట. నడుము లూజ్ ఏ విధంగా మార్క్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా చంక దగ్గర కూడా నాలుగో భాగాన్ని మార్క్ చేయాలండి. 38 ఇంచెస్‌లో నాలుగో భాగం అంటే 9½ ఇంచెస్ అయితే వస్తదనమాట. ఈ యొక్క 9½ ఇంచెస్‌ని మనము చంక మార్కింగ్ దగ్గర అయితే వేసేసుకోవాలండి. ఇది కూడా మీకు అర్థం కాలేదనుకోండి, 38 ఇంచెస్ దగ్గర టేబుల్‌ని తీసుకోండి. ఈ విధంగా టేబుల్‌లో 38 ఇంచెస్ ఎక్కడుందో చూసేసుకోండి. ఈ విధంగా చూసుకొని ఇక్కడ కూడా ఏం చేస్తారు, టేబుల్‌ని హాఫ్‌కి ఫోల్డ్ చేసేసేయండి. ఈ విధంగా హాఫ్‌కి ఫోల్డ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మరొక హాఫ్‌కి కూడా ఫోల్డ్ చేయండి. ఈ విధంగా ఇది కూడా 4 లేయర్స్ అయితే వచ్చేసిందనమాట. ఈ విధంగా ఫోల్డ్ చేసుకునేటప్పుడు మీరు పాయింట్స్ అనేది ఎగ్జాక్ట్‌గా చూసుకోండి ఫ్రెండ్స్. అటు ఇటు అయితే ఏంటంటే మనకి మెజర్మెంట్ అనేది తప్పొస్తది. దానికోసం ఎగ్జాక్ట్‌గా అయితే చూసేసుకుంటే చూడండి ఎగ్జాక్ట్‌గా 9½ వచ్చేసిందనమాట. ఈ విధంగా కూడా మనము చూసేసుకోవచ్చండి. ఈ విధంగా తీసుకొని ఈ యొక్క చంక మార్కింగ్ అనేది వేసేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రా ఖర్చు అనేది మార్క్ చేసేసుకుంటే మనకి చంక దగ్గర మార్కింగ్ కూడా అయిపోయినట్లే అనమాట. ఈ విధంగా వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి నెక్ రౌండ్ అనేది వేసుకోవడం కోసము కూడా మనం ఈ కార్నర్ సైడ్ 1 ఇంచ్ వరకు మార్క్ చేసేసుకొని ఈ యొక్క స్కేల్ని యూజ్ చేసి అయితే ఈజీగా రౌండ్ అనేది తీసేసుకోవచ్చండి. ఈ విధంగా మనము బ్లౌజ్ని పర్ఫెక్ట్గా కటింగ్ అయితే మెజర్మెంట్స్ ప్రకారం కట్ చేసుకుంటే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఎలాంటి ముడత లేకుండా ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ చంక దగ్గర కానీ ఎక్కడైనా సరే ముడతలు లేకుండా నీట్గా అయితే మన యొక్క బ్లౌజ్ అనేది కుదురుతుందండి. అదేవిధంగా నెక్ సైడ్ వచ్చేసి మనకి ఈ చివరి వైపున ఒక 2 గీతలు అనేది కొంచెం క్రాస్గా కట్ చేస్తే మనకి నెక్ అనేది జారకుండా ఉంటుందన్నమాట. దానికోసం వచ్చేసి ఈ విధంగా 2 గీతలు అనేది డౌన్ చేసేసి మార్క్ చేసుకొని దీని ప్రకారం అయితే కట్ చేసుకోవాలండి. ఈ యొక్క మెజర్మెంట్స్ అనేది నడుము లూజు ఆధారంగా మారుతూ ఉంటాయండి. నడుము లూజును బట్టి వారి వారి బ్లౌజు కొలతలను బట్టి ఈ యొక్క మెజర్మెంట్స్ అనేది మార్చి కట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి వచ్చిన చంక రౌండ్ అనేది నడుము లూజ్‌కైతే మ్యాచ్ అవ్వాలండి. పైన ఖర్చును వదిలేసుకొని నెక్స్ట్ మనము మిగతాది మొత్తం కూడా ఈ విధంగా చూసేసుకోవాలన్నమాట. 8.5 ఇంచుల దగ్గర నేను ఈ విధంగా ఒక లైన్ అయితే వేసేస్తున్నాను చూడండి. పై వైపున 8.5 ఇంచుల దగ్గర లైన్ వేసానన్నమాట. ఈ టేప్‌ని అయితే తీసి చూపిస్తాను. ఈ విధంగా చూడండి ఎగ్జాక్ట్‌గా కింద మనము మార్కింగ్ ఎక్కడికైతే వేసామో సేమ్ అదే పాయింట్లో అయితే ఈ యొక్క లైన్ అయితే వచ్చేసిందనమాట. అంటే మనము కట్ చేసుకున్నది వచ్చేసి నడుము లూజ్‌కి మ్యాచ్ అయిందనమాట. అంటే మనము పర్ఫెక్ట్‌గా బ్లౌజ్ అనేది కట్ చేసామనమాట. నెక్స్ట్ మనం ఈ యొక్క షోల్డర్ పార్ట్ యొక్క సెంటర్లో అయితే బ్యాక్ టక్స్లు అయితే వేసుకుంటామండి. సైడ్‌ని 1 ఇంచ్ మార్క్ చేసాం కదా, అది వచ్చేసి ఇక్కడ టక్స్లు అయితే వేసుకుంటాము. ఈ విధంగా బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్‌ని అయితే ఈజీగా కట్ చేసేసుకోవచ్చండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి.